మామూలుగా షర్మిల, జగన్ శత్రువుల్లాగానే ఉన్నారు ఎప్పటినుంచో. కానీ నిన్న బర్త్‌డే సందర్భంగా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారా అన్న అనుమానాలు చాలా మందికొస్తున్నాయి. ఇది కలిసిపోయారు, వీళ్ళిద్దరిది కూడా డ్రామానే అని కూడా అంటున్నారు. సో, దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న జగన్ 53వ బర్త్‌డే వచ్చింది. ఆ సందర్భంగా చాలామంది కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు, తర్వాత లోకేషు, పవన్ కళ్యాణు, ఇక్కడ బట్టి విక్రమార్క ఇలాగ చాలామంది ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. వాళ్ళందరికి కూడా ఆహ్, జగన్ కూడా కృతజ్ఞతలు, థాంక్స్ చెప్తూ మళ్ళీ ఆయన కూడా మెసేజ్‌లు పెట్టాడు. ఆ సందర్భంలో షర్మిల కూడా ఫస్ట్ టైమ్ ఈ మధ్య కాలంలో ఆమె పెట్టలేదు ఇంతకుముందంతా. సో, ఇప్పుడేందంటే ఆమె ఆహ్, వైసీపీ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పెట్టింది. దానికి జగన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్‌డే విషెస్ అమ్మ అని పెట్టాడు. సో, ఇది 2 పక్కన పెట్టి మీడియాలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే జగన్ వీళ్ళిద్దరు కలిసిపోయారా అని. నిజానికి ఇది అందరికంటే ఆనందం కలిగించేది వైసీపీ వాళ్ళకే. ఎందుకంటే షర్మిల జగన్‌కి చాలా నష్టం చేసింది, చేస్తుంది కూడా ఇంకా పొలిటికల్‌గా. జగన్ కూడా ఆమెతో ఒక సంధి కుదుర్చుకున్నట్లేదు. ప్రాబ్లమ్ ఏందంటే కనీసం తల్లైనా జగన్ వైపునుంటే కొంత వెయిట్ వచ్చేది. కానీ ఆమె కూడా ఆస్తుల విషయానికి సంబంధించి జగన్ షర్మిలకు అన్యాయం చేస్తున్నాడనేది క్వైట్ ఆపోజిట్ స్టాండ్ ఆమె తీసుకున్నది. జగన్ స్టాండ్ ఏంటి? అసలు ఆస్తులు ఎప్పుడో పంచేశారు, అయిపోయింది. నా స్వార్జితం ఇదంతా కూడా నేను కష్టపడి ఆస్తులను డెవలప్ చేసుకున్నాను. సో, అందుకని కేసులు కూడా నా మీదే ఉన్నాయి, ఆమె మీద లేదు. ఆమెకి వాటాలు ఉంటే ఆమె మీద కూడా కేసులు ఉండాలి కదా! సో, ఇది నేను సంపాదించుకున్న ఆస్తులు. కాబట్టి నేను ప్రేమతో, అభిమానంతో ఆమెకి చెల్లెలు కాబట్టి ఇద్దామని అనుకోని ఒక ఎంఓయూ రాశాను. అలాగే మా అమ్మ పేరుతో కొన్ని గిఫ్ట్ డీడ్ కొన్ని షేర్లు ఆమెకిచ్చాను. కానీ కుట్రపూరితంగా నాకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్‌లో ఉన్న షేర్లను ఆమె రాయించుకుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ ఏసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు తేలే వరకు కూడా ఈ వాటాల బదిలీ అనేది చేయకూడదనేది ఉంది అనేది తన ఆర్గ్యుమెంట్. దాంతో షర్మిల అనేక ఆర్గ్యుమెంట్ చేసింది. దాంతోపాటు విజయమ్మ కూడా లేదు, అసలు ఆస్తులు పంచలేదు, ఈక్వల్‌గా ఉండాలనేది ఆయన నోటిమాటగా వైఎస్ఆర్ చెప్పాడు. సో, జగన్ ఆస్తులేం కాదవి అనేది ఆమె చెప్పింది. సో, ఇక్కడేందంటే టెక్నికల్‌గా జగన్ ఆస్తులే. జగన్ ఆస్తులు కాకపోతే వీళ్ళు మిగతా ఆస్తుల్లో కూడా నా వాటా ఉందనేది కోర్టుకెళ్ళేది ఇప్పటికే. టెక్నికల్‌గా తీసుకుంటే ఈమెకేం సంబంధం లేదు. కాకపోతే ఈ ట్రాన్స్‌ఫర్‌లు చెల్లాయా, ఈ వాటాలు ఇప్పుడు ఆమె పేరుతో పెట్టుకున్నాయి కదా! అది చెల్లుతుందా లేదనేది ఆల్రెడీ కోర్టులో అది ఉంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేము. కోర్టు అది తేలుస్తుంది ఎలాగో. అది ఎట్లాగో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ వేసుకున్నారు, మళ్ళీ చెన్నై కోర్టుకెళ్లారు. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అది ఇప్పుడు పెండింగ్‌లో ఉంది. సో, ఈ నేపథ్యంలో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే తల్లి కూతుళ్ళ ఆర్గ్యుమెంటు ఒక రకంగా ఈయన మీద ఉన్న కేసు పెట్టిన వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అదే చేస్తున్నారు. కేసు ఏంటి? ఈయన మీద ఏంటి? మొత్తం సిబిఐ గాని, ఈడీ గాని దాదాపు 20 ఛార్జ్ షీట్లు ఈయన మీద పెట్టారు. 11 కేసుల వరకు. సో, ఆ కేసుల్లో ప్రధాన ఆరోపణలు ఏందంటే వీళ్ళ నాన్న 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ పరిపాలించినప్పుడు కొంతమందికి ఎస్సీజెడ్లు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, ఇతర సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ చేస్తే దానికి బదులుగా లంచం ఇచ్చే బదులుగా నా కొడుకు కంపెనీల్లో మీరు పెట్టుబడులు పెట్టండి,